యా యా ఈ ఉద్యమకారులకు ఇచ్చిన అష్యూరెన్సెస్ గురించి ఏంటి మందకృష్ణ గారు? బ్రదర్ ఇప్పుడు చర్చ ఆగుతలేదు కదా అక్కడ. యా 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 హనుమంతరావు గారు December 9th కాకుండా వేరే కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి దాని గురించి వెళ్ళిపోయారు కదా. అదే అందుకని ఆగమని చెప్పాను, బట్ ఆయన వినబడట్లేదు నేను చెప్పేది, కొంత ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎస్ మీరు దానిలో టీవీలో వినకండి, డైరెక్ట్ గా నాతో మాట్లాడండి. ఎస్ మందకృష్ణ గారు ఇప్పుడు బ్రదర్ చెప్పండి మందకృష్ణ. ముందు నేను గౌరవ పెద్దలు మన అందరికీ బలహీన వర్గాల నాయకుడు, కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు అని అంటే అందరికి గౌరవమే. ఆయన ఏం మాట్లాడాలో కుండ బదులు కొట్టినట్టుగా మాట్లాడుతారు, అది వేరు విషయం. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే December 9 ప్రకటన రావడానికంటే ముందు రోజు తెలంగాణ భవన్ లో ప్రధానంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందని ఒక చర్చ జరిగింది. కుటుంబ సభ్యుల్లో ఒక ఆవేదన పెరిగింది, ఏమన్నా అవుతుందేమని చెప్పి. అప్పుడు తెలంగాణ భవన్ లో మాలంటోళ్ళు ఏం సూచన చేసిందంటే, ఒకవేళ తెలంగాణ ప్రకటన వెంటనే రాకపోతే కేసీఆర్ తో నిమ్మరసం ఇచ్చి మనం ఇచ్చారు సరే, దీక్ష కొనసాగించడానికి గద్దర్నన్న కూర్చొని పెడదాం, లేదా నేనన్న కూర్చొని దీక్ష కొనసాగిస్తాం, టెంపో తగ్గకుండా ముందుకు తీసుకెళ్దామని ఒక చర్చ జరిగింది. కాకపోతే December 9 వరకు చూద్దాం అనుకున్నాం. కారణం ఏంటంటే, ఒక రోజు ముందు జరిగిన చర్చ. కారణం ఏంటంటే December 9 సోనియా గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ గారు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు విషయంలో మన హనుమంతరావు కావచ్చు, లేదా సర్వే సత్యనారాయణ కావచ్చు, చాలా మంది నేతలు అంటే, అమ్మ తెలంగాణ కోసం అంత ఉద్యమం జరుగుతుంది, మీరు తెలంగాణ ఇస్తే, మీ పుట్టినరోజు ఇస్తే తెలంగాణ మీరు ఇచ్చిన పేరు వస్తుందమ్మా అని చెప్పి ఆమెను కన్విన్స్ చేసిన మాట వాస్తవం. వెరీ December 9 ఎందుకు వచ్చిందంటే ఆమె పుట్టినరోజు కాబట్టి నేను మీద తీసుకున్నాను. అయితే క్రెడిట్ కోసమైనా దేనికోసమైనా సోనియా గాంధీ గారు చొరవ ఉన్నది. తమ్ముడు విఠల్ అన్నట్టుగా స్పీకర్ మీరా కుమార్ గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి మన సుష్మా స్వరాజ్ ఉన్నారు, వాళ్ళందరూ బాధ్యత వహిస్తారు. December 9 రావడానికి మాత్రం ఆమె పుట్టినరోజు అనే కారణం ఉన్నదనే విషయం మనం మర్చిపోదు. మరి సోనియా గాంధీ గారు ఇచ్చిందని చెప్తున్న మనము మరి వెనకపోవడం వల్ల కదా 1000 మంది చచ్చిపోయినరు. అదెందుకు చెప్తలే? మరి 1000 మంది ఎందుకు చనిపోయినరు? November 29 December 9 మధ్యలో 10 మంది చనిపోతే ఆ తర్వాత 1000 మంది చనిపోయింది కదా. ఆవేదన ఎప్పుడు పెరిగింది? వచ్చిన తెలంగాణ పోతే కదా. మరి December 23 ఎందుకు వెనకకు పోవాల్సి వచ్చింది? ఎవరు వెనకకు తీసుకున్నారు? సోనియా గాంధీ గారు ఆమోదం లేకుండా, యూపీ ఆమోదం లేకుండా December 23 ప్రకటన వచ్చిందా? ఆ ప్రకటనే కదా తెలంగాణలో భావోద్రేకానికి, ఆవేదనకు పెరిగిపోయి ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. 69లో ప్రతి అమరుడు కాల్పులో చంపబడ్డాడు. కానీ ఇక్కడ ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకోవడానికి బాధ్యులు ఎవరో చెప్పండి. మరి ఇచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు, మరి సచిన వాళ్ళ కారణం కూడా చెప్పాలి కదా. దయచేసి అవన్నీ మనం మళ్ళా చర్చలు ముందుకు తీసుకెళ్దాం. కానీ నేను అప్పీల్ చేస్తున్నా, కొంత అందరినీ గుర్తించి అమరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కొంత కేసీఆర్ పూర్తిగా చేయలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల్లో భాగంగా చేస్తా అన్నాడు. అవి పూర్తి చేస్తే సంతోషం, స్వాగతిద్దాం. అంటే పూర్తి చేయమని కోరుతున్నాం. కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఆయన పేరుతో మాత్రం హైదరాబాద్ నడి గడ్డ మీద కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు మీ దృష్టికి వస్తున్నా నేను. ఇప్పుడు పెద్దలు తెలుగు ప్రజలందరూ ఆత్మగౌరవం నిలబెట్టిందని ఎన్టీ రామారావు అనుకుంటాం. అదే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు లేవా? కూల్స్తామా? పోనీ స్వర్గీయ రాజశేఖర్ గారి విగ్రహాలు ఉన్నాయి, ఎవరైనా కూల్స్తారా? ఇంకోరి విగ్రహాలని కూల్స్తారా? కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు, ఆయన పేరుతో ఉండబడే పార్కు ఆయన పేరుతో ఉండదు, అంతే. దాని మీద మా ప్రకాశాన్ని ఏం చెప్తాడో నాకు తెలియదు, మా విఠలు ఏం చెప్తాడో నాకు తెలియదు. రేపేదైనా ఉద్యమం జరిగితే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఆయన పేరుతో తొలగించి ఇక్కడ ఉండబడే మా మహనీయుల పెద్దల పేర్లు పెట్టాలని చెప్పి చేస్తూ ఏదో ఒక రోజు లక్షల మందిని హైదరాబాద్ నగరం ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తాం. 100% అన్న కృష్ణన్న గారితో ఏకీభవిస్తున్నాం. థ్యాంక్ యూ తమ్ముడా, నువ్వు ఏదైనా ఎక్కిమించడమే రమ్యారావు గారు మీరు చెప్పాలి. ఇప్పుడు మా ప్రకాశ్ అన్న కూడా ఉంటాం. మందకృష్ణ గారు అంటారు సోనియా గాంధీ వల్లే కదా ఇవన్నీ ఇప్పుడు చనిపోయింది.